హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో 21 డేస్ ఫంక్షన్. అంటే మా తమ్ముడికి బేబీ బాయ్ పుట్టాడనమాట. సో అందుకని ఈరోజు ఈవినింగ్ ఫంక్షన్. ఇంకా వంట వాళ్ళైతే వచ్చేసారు ఆఫ్టర్నూన్. వాళ్ళు ఇంకా ఏం వండాలి అనేది అన్ని కూరగాయలు అనేవి సెట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట. సో వాళ్ళన్నీ ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇంకా డెకరేషన్ అనేది స్టార్ట్ చేశారు. డెకరేషన్ పైన హాల్లో చేపిస్తున్నాము, ఇంకా కింద కూడా చేపిస్తున్నాము అనమాట. ఎందుకంటే ఫస్ట్ మా బాబుని పైన ఉయ్యాలలో వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా కిందికి కూడా ఉయ్యాలలో వేస్తామన్నమాట. ఫస్ట్ ఇంట్లో వేసి బయటికి అనేది తీసుకొస్తాము బాబుని. సో ఇప్పుడైతే డెకరేషన్ అండ్ ఇంకా వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోతున్నాము. ఇంకా రెడీ అయ్యాక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది, చూస్తుండండి. మొత్తం సో మా దాంట్లో అయితే మా మమ్మీకి, డాడీకి, ఇంకా తమ్ముడికి, మా మరదలకి అయితే మా తమ్ముడు అత్తగారు అయితే ఒడిబియ్యాలు అయితే పోస్తున్నారనమాట. అంటే మా ఇంట్లో 21 డేస్ ఫంక్షన్కి బాబు పుట్టిన తర్వాత 21 డేస్ ఫంక్షన్ చేస్తాం కదా ఇలాగా. అప్పుడైతే ఒడిబియ్యాలు అనేవి మేము పోసుకుంటాము. మా దాంట్లో అయితే అలా పోసుకున్న తర్వాతనే బాబును తొట్టల్లో అయితే వేస్తాము. కుదరకపోతే 3 monthsలో కానీ 5 monthsలో కానీ అయితే పోసుకుంటాము.
కలిబియాల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా బాబునైతే తొట్టలేయడం స్టార్ట్ చేశారు. కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నారు, ఎందుకంటే మెమరబుల్గా ఉంటాయి కాబట్టి. సో ఇంకా తాత నాయనమ్మ కలిసి ఇద్దరు అయితే తొట్టెల్లో వేస్తున్నారు ఇప్పుడు. సో బాబునైతే తొట్టెలో వేసిన తర్వాత ఇంకా నాయనమ్మ చేపించిన సొమ్ములు ఉంటాయి కదా, అంటే బంగారు చైను, బంగారు బ్రాస్లెట్, ఇంకా వెండి మొలదారము, భీమ కడియాలు అన్నీ అయితే నానమ్మ చేయించిందనమాట. సో నాయనమ్మ తాత కలిసి ఇద్దరికైతే వాళ్ళ మనవనికి అయితే వేస్తున్నారు. బాబు పేరు వచ్చేసి లాస్ట్లో అయితే చెప్తాను. దేవులేనమ్మా పోచమ్మ కాచమ్మని ఎల్లమ్మ తల్లి అని అయ్యో ఏమి నడతలేదు మాకు. బావ గట్టిగా బావా బిగ్ బాస్ గౌతమా కొంచెం గ్యాప్ రండి అమ్మ. రండి చేయి పట్టుకోండి అన్నయ్య. ఆయన కూడా సో పైన మాత్రము ఇంట్లో వేసిన తర్వాతనే బయటికి రావాలి కదా. సో ఇంట్లో మెయిన్ వాళ్ళంతా కలిసి పిల్లవాడిని అయితే తొట్టెలో వేశారు. ఇప్పుడు నెక్స్ట్ కింద స్టేజ్ వేసాము కదా, స్టేజ్ మీదకి అయితే వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అందరూ అయితే చుట్టాలు ఉన్నారు కదా, కిందనే ఉన్నారు. సో మళ్ళీ ఇప్పుడు కింద మళ్ళీ ఉయ్యాలలో బాబును అయితే మళ్ళీ వేస్తాము. సో ఇంకా అందరైతే స్టేజ్ మీదకి ఎక్కేసి బాబుకి ఆశీర్వాదం ఇచ్చారు, ఇంకా గిఫ్ట్స్ కూడా ఇచ్చాను. ఇంకా అప్పటికి చాలా లేట్ అయింది. సో ఇంకా అందరైతే డిన్నర్ అయితే చేస్తున్నారు. ఈ డ్యాన్స్ వచ్చేసి లాస్ట్లో అనమాట.
సో వీళ్ళు ఇద్దరు మా బాబాయిలు ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తుంటే ఇలా ఒక చిన్న క్లిప్ వీడియో అయితే తీశాను అనమాట. వీళ్ళే కాదు ఇంకా చాలా వారు డ్యాన్స్ వేశారు. సో ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. సో వీడియో అయితే ఇదేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.